రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, యువ నాయకులు సాయి కిరణ్ రెడ్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులమై తాము బీజేపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. నేరేడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండవా కప్పుకొని సాదరంగా ఆహ్వానించారు. సాయి కిరణ్ రెడ్డి గారు, సాయి కిరణ్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా యువ నాయకులు జాతీయ రహదారుల వెడల్పు కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి 6 లేన్ రోడ్డు తప్ప ఫ్లైఓవర్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒకరు కూడా నిర్మాణానికి కేటాయించి ఎక్కడ రావాలి. ఈ రకంగా అభివృద్ధి మీద కానీ హైదరాబాద్ ఈ యొక్క ప్రభుత్వం మరి ఉత్తర హైదరాబాద్ మొన్ననే మెట్రో ప్రాజెక్టు గురించి 2వ దశ సంబంధించినటువంటి ఒక్క మెట్రో లైన్ కూడా దాంట్లో చేర్చలేదు. ఇటు మల్కాజ్గిరి కానీ అటు ఉప్పల్ కానీ అదే మరి ఎప్పుడో కాబోయేటటువంటి, ఇప్పుడు అవుతుందో కాదో ఊహజనితమైనటువంటి ఏదైతే జనాభా పెరుగుతున్న కూడా ఎక్కువ ఈ యొక్క ప్రాంత దేశంలో దాని లైన్ ఏదైతుందో సుచిత్ర నవరాలి సహకార లైన్ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా సౌకర్యం కలిగింది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మరి ఈ రకంగా కార్పొరేటర్ అందరూ కూడా మిత్రులు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ జరిగింది. మీ అందరూ కూడా స్వాగతం అంటూ ఇప్పుడు కాబట్టి ఇక్కడ రావడానికి కొద్దిగా లేట్ అయింది. మరి యువకులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి మీనా గారు, ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా యువ కిషోరం సాయి కిరణ్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, అల్బర్ట్ గారు, సాయి గారు, రాసమల్ల రాములు గారు, దీపిక గారు, ఉమారాణి గారు, గిరిజ గారు, నవనీత గారు. మళ్ళీ ఎవరి పేరు చదవాలి, ఎందుకంటే వేదిక ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యుడు, మా నాయకులందరికీ పేరు పడిన నమస్కారం. 2 మాటలు చెప్పి ముగిస్తే, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి. నేను వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన, అన్నా నువ్వు ఎందుకు బయటకు వచ్చినదా అని అడిగాను. కార్లో వస్తుంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చినా అడిగిందని. అనేక కారణాలు ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అంటే, కాదన్నా నీ జెండాకు ఓనర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, గరే కోపం తెప్పించిందా అన్నాడు.
అండ్ ఏదైనా ఏ పార్టీలో అయినా కూడా జేపీ నడ్డా గారి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్తీలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావం లేకపోతే ఆ పార్టీ బతకదు అని. అందువల్ల ఇవాళ పార్టీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్ లాగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎందుకు జైన్ అవుతున్నది సబ్జెక్టు. ఇవాళ గీతాశ్రమానికి పోయేస్తున్నాను. ఈ దేవరంజాల్లో గీతాశ్రమానికి పోయేస్తున్నా. అక్కడ బువ్వ పెట్టిండు తింటా అంటే పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మనిషి వాళ్ళు అన్న మాట ఏంటంటే, అన్ని అడిగిన తర్వాత ఒక మాట లేదు. వాళ్ళు దేశానికి దిశ, దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనపడతలేరని మాట మాట్లాడారు. వాళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్. ఒకరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ, ఒకరు కాంగ్రెస్ పార్టీ. ఆ మాట అన్నప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయినాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులను చూస్తుంది. ఒకప్పటి లెక్క ఏ రాష్ట్రంలో ఏమవుతుందో తెలియదు, ఏ జిల్లాలో ఏమవుతుందో తెలియదు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం, పరిజ్ఞానం ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది. అందుకనే ప్రపంచ పరిణామ గమనాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేటువంటి సత్తా సంతరించుకున్నారు అని. మన మహాభారత యుద్ధంలో ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో ఏమవుతుందో చెప్పమని ఎవరు కోరేది? విధుని కోరేది సంజయుడు కోరేది. అంటే సంజయుడు మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి, జ్ఞానాన్ని సంతరించుకున్నాడు సంజయుడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరు సంజయుడే. ప్రపంచంలో ప్రతి ఒక్కరు సంజయుడు ఇవాళ. అంటే గణిత జ్ఞానం వ్యవస్థలో ఇవాళ సిరియాలో ఏమవుతుందో చూస్తున్నారు, ఇరాక్లో ఏమవుతుందో చూస్తున్నారు, ఇరాన్లో ఏమవుతుందో చూస్తున్నారు, అఫ్ఘానిస్తాన్లో ఏమవుతుందో చూస్తున్నారు. నిన్న వరకు మన చేత బతికినటువంటి ఈ పక్కకున్న బంగ్లాదేశ్ ఏమైతే చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రపంచంలో జరుగుతున్న నరమేళం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ చూసిన తర్వాత 140 కోట్ల ప్రజలున్నటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా, ఇంత గొప్పగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ, దాని నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయం కూడా అర్థమైపోతుంది. కాబట్టి చాలా మంది ఏమంటున్నారు, మన హర్యానాలో తెలిసింది బాధ్యత మా నాయకులకు ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం చెబుతూ సేవించుకున్న భారత్ మాతాకి. వారితో వచ్చినటువంటి వ్యక్తులు సాయి కిరణ్ రెడ్డి యువ నాయకుడు, మన ఆయనతో వచ్చినటువంటి యువ బృందానందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున యువకులు ముల్కాజ్గిరిలో జాయిన్ కావడము, ఒక కార్పొరేటర్ కూడా మన జాయిన్ కావడం. మీనా ఉపేందర్ రెడ్డి గారు చేరికతో ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో బీజేపీ లార్జెస్ట్ పార్టీ విత్ కార్పొరేటర్, 4 ఉన్నారు కార్పొరేటర్ బీజేపీ, 2 కాంగ్రెస్ ఉన్నారు, 3 బీఆర్ఎస్ ఉన్నారు. కాబట్టి బీజేపీ ఇప్పుడు డామినెంట్ రోల్ ఇక్కడ ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చి చాలా మంది కార్పొరేటర్లు, చాలా మంది లీడర్లు
బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎంతమంది జాయిన్ అవుతారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. మనం ఒక ఎక్కువసేపు తీసుకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఇంతమంది ఉపేంద్ర రెడ్డి గారు మాట్లాడినా, మీనా ఉపేంద్ర రెడ్డి గారు మాట్లాడినా, సాయి కిరణ్ రెడ్డి గారు మాట్లాడినా, ఈరోజు మన తెలంగాణకు ఆశాజ్యోతిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు. మొన్న హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, రాబోయే ఢిల్లీలో కానీ బీజేపీ గెలుస్తున్నది అని అందరూ కూడా అనుకుంటున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి నాంది పలకటమే ఈరోజు ఈ చేరికలు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు వీళ్ళ చేరిక మామూలు చేరిక కాదు. ఈ చేరిక ఓపెన్ చేసింది భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో మీ అందరూ రావడానికి. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం, మోదీ పరివార్ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పరివారంలో చేరండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి. రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ స్వరూపం ఏదైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మాత్రమే హైదరాబాద్ మేయర్ అవుతాడు, అవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనందరూ సంకల్పం తీసుకోవాలి. లేకుంటే మజ్లిస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే హైదరాబాద్ లో మనం చూస్తా ఉన్నాం ఏమేమి జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినది శంషాబాద్ లో, సికింద్రాబాద్, ముత్యాలమ్మగూడలో ఇటువంటి అనేక ధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఆగాలంటే హైదరాబాద్ నగరం నిజంగా సుందర నగరంగా మారాలంటే, భాగ్యనగరంగా మారాలంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే హైదరాబాద్ ని తీర్చిదిద్దగలుగుతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని రేపు జిహెచ్ఎంసీలు మీ అందరూ కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ని మీరు ముందు బీజేపీని గెలిపిస్తే రేపు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో వస్తుంది అనే విషయాన్ని గుర్తిస్తూ ఈనాడు చేరినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇప్పటి నుంచి మీరు మా కుటుంబ సభ్యులు పార్టీలో చురుగ్గా పనిచేయండి. పార్టీ ముందుకు తీసుకుపోయేది దాంట్లో మీ ప్రయత్నాన్ని, మీ యొక్క కష్టాన్ని పార్టీకు ఇవ్వండి. తప్పకుండా పార్టీ పెరుగుతుంది. పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరి ఈ రోజు చేరిన వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చే మిత్రులందరూ కూడా మొదటి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై చేసవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేంద్ర రెడ్డి గారిని, యువ నాయకులు సాయి కిరణ్ రెడ్డి గారిని, సాయి ఆచారం గారిని బీజేపీ కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నాం. అందరికి మిగతా అందరి కూడా కండువా కప్పడం బి శ్యామ్ సుందర్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈరోజు ఆల్బర్ట్ అన్న త్వరగా రావాలి. ఆల్బర్ట్ తర్వాత మహిళలు ఆకాంక్ష అన్న, ఇద్దరు మహిళల కన్నా ఇద్దరు మహిళలు ఆకాంక్ష దీపిక. అమ్మ ఆకాంక్ష దీపిక రావాలి ముందుకు. అలాగే సిహెచ్ ఉమారాణి, గిరిజ గారు, నవనీత గారు రండమ్మా త్వరగా. ఇంకా దాదాపు ఒక 250 మంది వరకు పార్టీలో చేరుతున్నారు. తర్వాత వాళ్ళకి కండువా కప్పడం జరుగుతుంది. మెయిన్ చేరవలసిందిగా కోరుతున్నాం. రజనీకేలా 4 సంవత్సరాలు నాతోటే ఉన్నారు, ఇప్పుడు కూడా నాతోటే ఉంటామని వచ్చారు.
ఈయన అనేక కార్యక్రమాలు చేయడం అందరికీ తెలుసు, చేసినాము, చూసి కూడా. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎంతో పనులు పేదవాళ్ళకి జరగడం జరుగుతుంది. అది చూసి నేను కూడా ఇంట్లోకి పోతే బాగుంటుందని మన ఈటల రాజేంద్ర గారు కలవడం జరిగింది. బాగుంటుంది రంగమ్మ అని అన్నారు. అదేవిధంగా మేము ఈ రోజు రావడం జరిగింది. మల్కాజ్గిరిలో 9 కార్పొరేటర్లకు 4 అయిపోయినాయి. మిగతా కూడా అన్నీ రానున్న రోజుల్లో రాగలుగుతారు, వస్తారు. జెండా ఎగరేది మల్కాజ్గిరిలో బీజేపీ జెండా అని నేను చెప్తున్నాను. అదేవిధంగా అన్న అంటే నేనున్నానని రాజన్న అంటాడు. ఆ పనికి కార్యకర్తలకి కార్పొరేటర్లకు నేనున్నానని అనాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా అందరూ ఈ రోజు నేను చేసిన పనులకు కూడా నా ఎమ్మటి రావడం జరిగింది. నా 3 సంవత్సరాలలో ఎంతో పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ నేను బీజేపీలో చేరడానికి కారణం నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు మరియు ఇక్కడ మనకు మంచి నాయకుడు ఈటల రాజేంద్రన్న గారు, వారిని చూసి నేను ఆకర్షితున్నై పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం గత 10 ఏళ్లుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నిస్వార్థ పరిపాలన దక్షత, ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేసిన ఏకైక నాయకుడు మన మోదీ గారు. ఆయన ఆలోచన నినాదం ఒక సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంలోనే దీని అర్థంతోనే మేము, అలాగే పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలు కూడా మమ్మల్ని పార్టీలో చేరే విధంగా ఆకర్షించాయి. అలాగే భారతదేశం గొప్పగా జపాన్, సింగపూర్, మలేషియా, రష్యా లాంటి దేశాలతో ఆర్థికంగా టెక్నాలజీ పరంగా పోటీ పడుతూ ఇవాళ ఈ రకంగా ఉందంటే మన మోదీ గారే కారణం. ఈ మధ్య అన్ని రంగాలలో మరియు దేశం సరిహద్దుల్లో, దేశం లోపల శాంతి భద్రతలు, మహిళలు సాధికారంగా యువతకు ఉపాధి కల్పన, రైతులకు భరోసానిస్తూ ఇలా అన్ని